హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు అయితే మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ చూపించబోతున్నాం అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారా అండి, ఈమె బర్త్డేలకి మ్యారేజ్ డేలకి సడన్ ఇట్లా సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటుంది. ఇచ్చేసి స్కూల్కి వెళ్ళే ముందు వాటిని ఓపెన్ చేయించి మాతో టైం స్పెండ్ చేసి వెళ్తుందనమాట. అట్లాగే తీసుకొచ్చింది. ఎప్పుడు బయటకు వెళ్తుందో ఎప్పుడు తీసుకొస్తుందో కూడా మాకైతే తెలీదు, కానీ ఆ టైంకి మాత్రం ఇచ్చేస్తుంది ఖచ్చితంగా. మనం ఎన్ని కొనుక్కున్నా, పిల్లలకు మనం ఎన్ని కొనిచ్చినా కానీ వాళ్ళు మనకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చారనుకోండి, నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఏమో నాకైతే ఆమె ఏది ఇచ్చినా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అట్లాగే చిన్నప్పుడు మా అమ్మ ఏదన్నా చేసి ఇచ్చినా కానీ అంతే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు పిల్లలు మళ్ళీ అమ్మయ్యారు అంతే. మార్నింగ్ అయిపోయింది, స్కూల్కి వెళ్ళేసారు. ఇంకా వచ్చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో కేక్ కటింగ్ మొదలు పెట్టారనమాట. నాకు మామూలుగానే ఇష్టం ఉండదు ఇవన్నీ, కానీ వీళ్ళ కోసం తప్పదనమాట. ఇంకా మా వారు చిన్న పిల్లలాగా దగ్గర కూర్చోబెట్టి కేక్ కట్ చేయించేస్తారు. ప్రతి సంవత్సరం జరిగేదే ఇది. ఈ సంవత్సరం కూడా యాజ్ యూజువల్ అలాగే జరుగుతుంది, కాకపోతే మీకు చూపిస్తున్నాం అంతే ఈసారి. కానీ ఏంటో ఈ కేక్ కటింగ్ ఇవన్నీ చిన్న ఆనందాలు 5 నిమిషాలే కానీ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్యామిలీ మొత్తము. మా పిల్లలు కూడా అంతే. ఇంకా మనం ఏం చేసినా పిల్లల కోసమే కదండి. ఇంకా పిల్లలకి ఎలా చెప్తే అట్లా వాళ్ళు కేక్ కట్ చేయాలంటే కేక్ కట్ చేయాలి, బయటకు వెళ్దాం అంటే బయటకు వెళ్ళాలి, ఫుడ్ బయట నుంచి తెచ్చుకుందాం అంటే తెచ్చుకోవాలి. ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నా బర్త్డే అయినా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, వాళ్ళ బర్త్డే అయినా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇక కేక్ అయితే తీసుకొచ్చారు. ఇక మా పిల్లలు, మా వారు, అమ్మ అందరూ కలిసి కేక్ అయితే కట్ చేయించేశారు. మధ్యలో చూడండి మా ఊరమ్మ నేను లేకపోతే ఏది జరగదన్నట్టు ముందు వచ్చేసి ఒళ్ళో కూర్చుంటుంది. ఏ ఫంక్షన్ చేసినా ఏ అకేషన్ అయినా సరే ఫస్ట్ ఊరం వచ్చి ఒళ్ళో కూర్చోవాల్సిందే. ఇదిగోండి మా మోక్ష అయితే మార్నింగ్ ఒక గిఫ్ట్ ఇచ్చింది కదా, మళ్ళీ ఈవినింగ్ ఇంకో గిఫ్ట్తో రెడీ అయిపోయింది. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చింది ఏమైనా ఊరుకుంటుందా అంటే ఊరుకోదు, అది దగ్గరుండి ఓపెన్ చేయించాలి. అదిగోండి మళ్ళీ మధ్యలో మా ఓజోగాడు ఎంట్రీ ఒకటి. ఆ గిఫ్ట్ ఏంటో నేనే చూడాలి, ఆ గిఫ్ట్ బాక్స్ నాకు ఇచ్చేసేయాలి, ఆ కవర్ అదంతా నేను చింపేసి పాడు చేయాలన్న రేంజ్లో వచ్చి కూర్చుంటుంది అనమాట. అదిగోండి చూడండి కవర్ కోసం ఎట్లా పోట్లాడుతుందో. మొత్తం మీద గిఫ్ట్ అయితే ఓపెన్ చేయించేసింది. నేను ఏదో చిన్న పిల్లల్లాగా అన్ని మ్యూజిక్ వచ్చేవి, చిన్న బెల్స్ వచ్చేవి అట్లాంటివి తీసుకొస్తుంది. కానీ ఇంకా పిల్లలు ఏమనలేం కదా, వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడమే పెద్ద గొప్ప విషయం అనమాట. కానీ ఇంకేదో అట్లా పెట్టేస్తాము షోకేస్ పీస్లు అనమాట ఇవన్నీ. ఇదిగోండి మధ్యలో మళ్ళీ మా వారు వచ్చేసి గిఫ్ట్ కొనుక్కోమని ఒక అట్ట డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ తర్వాతలే, కానీ తర్వాత అయితే ఫోటోషూట్ చేసేసుకున్నాము. తర్వాత డిన్నర్ అయితే బయట నుంచి తీసుకొచ్చారు. వాళ్ళ బర్త్డేలకి నేనే వండుతాను, నా బర్త్డేకి నేనే వండుకోవాలా అని డైలాగ్ కూడా చెప్పాను అనమాట సాయంత్రము. అంతే, దానికి మరి ఏమనుకున్నారో తెలీదు, ముగ్గురు వెళ్ళిపోయి బయట నుంచి తీసుకొచ్చేసారు. ఏముందండి, కొంచెం థమ్స్అప్, చికెన్ బిర్యానీ తినే వాళ్ళకి, నేను తినను నాన్ వెజ్ కాబట్టి నా కోసం పన్నీర్ స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. మళ్ళీ మా ఊరం వచ్చి కూర్చొని చూడండి, అందరం భోజనాలు అయితే కూర్చొని చేసేస్తున్నాము. అదిగోండి మా ఊరో కూడా ఎంచక్కా ప్లేట్లో పెడితే ఫుల్ డెడికేషన్తో తింటుందన్నమాట. ఇలా అయితే ఈరోజు నా బర్త్డేని ముగించేసాము. అదిగోండి మేమైతే చక్కగా నైట్ ఇంట్లోనే, మేము రెస్టారెంట్స్కి అది చాలా తక్కువ అండి, అసలు మ్యాక్సిమం వెళ్ళము అని చెప్పచ్చు. ఇంట్లోనే అందరం కూర్చొని ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా సరే. ఏదైనా పిల్లల కోసమే కదండి. అదిగోండి మేమైతే పన్నీర్ తింటున్నాం అనమాట. ఏదో మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఏమి ఉండదు, కానీ పిల్లలతో గడిపిన ఈ కొన్ని క్షణాలు, వాళ్ళే ఇచ్చిన చిన్న గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తాయి నాకైతే. మరి అంతే ఫ్రెండ్స్, ఇంకేముంది, లాస్ట్ ఫైనల్ టచ్ మా ఓరియో గారు ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఐస్ క్రీమ్ తినేసి ఈ రోజుకి మేము ముగించాము అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.